హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వీడియో కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో చూపించిన తర్వాత బాయ్స్ గర్ల్స్ కపుల్స్ ఎవరైనా సరే మీకు నచ్చిన మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి చేసుకోండి. నేను వాడుతున్న కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ 16:9 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ తీసుకోండి. దీని సైజు నియర్లీ ఒక 30 సెకండ్స్ పెట్టండి, ఎక్కువే పెట్టండి. తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి అండ్ లేయరు అండ్ మీడియా. మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే ముందు 1 by 1 తీసుకుందాం. ఆ తర్వాత క్రియేట్ చేసుకోవడం చెప్తాను. ముందు ఫోటోలు పెట్టడం చెప్పిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను, ఇలా చివర పట్టుకొని పెద్దగా చేశాను. ఫోటో మీ ఇష్టం వచ్చినకెళ్ళి పెట్టుకోవచ్చు, ఇటన్నా పెట్టుకోవచ్చు, ఇటన్నా పెట్టుకోవచ్చు. పెట్టిన ఫోటో మాత్రం ఒకేలా ఉండాలి మొత్తం, అది గుర్తుంచుకోండి. పెద్దగా చేశాను, ఇక్కడికి పెట్టాను. ఇలా పెట్టేసి కరెక్ట్గా 4 సెకండ్ల దగ్గరకు వస్తాను. 4 సెకండ్ల దగ్గరకు వచ్చి ఓకే, 4 సెకండ్ లేకపోతే కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేసి మళ్ళీ 4 సెకండ్ల దగ్గరకు వచ్చి కట్ చేయండి. అది మీ చేతిలో పని. ఇలా మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి లేయరు మీడియా, మళ్ళీ సేమ్ అట్లనే ఆడదే ఇంకొక పిక్ని తీసుకోండి. ఇలా రొటేషన్ ఇవ్వండి. చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి ఇక్కడికి పెట్టండి ఫోటోని. ఇలా పెట్టేసి మళ్ళీ 8 సెకండ్ల దగ్గరకు వచ్చి కరెక్ట్గా కట్ చేయండి ఫోటోని. ఇలా కట్ చేయండి. ఓకే, మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి లేయరు మీడియా, సేమ్ ఇలానే ఫొటోస్ అన్నీ పెడదాం. మీకు వివరంగా చెప్తాను. ఇంకో ఫోటోని తీసుకోండి, ఇలా రొటేషన్ ఇవ్వండి. చివర పట్టుకొని పెద్దగా చేయండి. చివర పట్టుకొని ఇలా చేసి ఇక్కడికి పెట్టుకొని మళ్ళీ 8 కదా, ఈ చివరికి వెళ్ళి 8, 4, 12 సెకండ్లు. ప్రతి ఫోటో 4 సెకండ్లు ఉండాలి డ్యూరేషన్, గుర్తుంచుకోండి. ఇలా మళ్ళీ లేయరు మళ్ళీ మీడియా, యాస్టీస్గా ఇంకొకళ్ళ ఫోటో తీసుకోండి. ఈ విధంగా తీసుకొని ఇలా రొటేషన్ ఇవ్వండి. చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసేయండి. ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి 12 సెకండ్లు ఉంది కదా, ఇప్పుడు 16 సెకండ్ల దగ్గరకు వచ్చి కరెక్ట్గా ఫోటోని కట్ చేసేయండి. ఇలా మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి లేయరు మీడియా. ఇలా మీ దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఒక 30 సెకండ్స్ లోపల పెట్టుకోండి. నేను పెడుతున్నాను చూడండి. ఇలా రొటేషన్ ఇవ్వండి. ఈ ఫొటోస్ ఇలా పెట్టుకోండి నీట్గా. ఇలా పెట్టేసేయండి. మళ్ళీ 16 ఉంది కదా, ఇప్పుడు 20 సెకండ్ల దగ్గరకు వచ్చి కట్ చేయండి. ఇలా లేయరు మీడియా, మళ్ళీ సేమ్ యాస్టీస్గా ఇంకొక ఫోటో తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని రొటేషన్ ఇవ్వండి. మీకు కావాల్సినట్టు ఫోటోని మీడియాలో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని 20 కదా, 24 సెకండ్లు. ప్రతి ఫోటో 4 సెకండ్లు ఉండాలి. లేయరు మీడియా, సేమ్ మళ్ళీ యాస్టీస్గా ఇంకొక ఫోటో తీసుకోండి, వాళ్ళది మీకు నచ్చిన వాళ్ళది తీసుకొని ఇలా రొటేషన్ ఇవ్వండి. చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. చివర పట్టుకొని చేసి ఇలా పెట్టుకొని 24, 4, 28 సెకండ్ల దగ్గరకు వచ్చేసి కట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఫోటో 4 సెకండ్లు ఉండాలి. ఓకే, ఇంకొక ఫోటోని తీసుకొని చూపిస్తాను మీకు. ఇలా చివరి పట్టుకొని పెద్దగా చేసేయండి. ఇక్కడికి పెట్టేయండి. పెట్టేసి ఇట్లా ఉంచండి. ఇట్లా అన్నిటికీ కూడా ఫోటోని క్లిక్ చేయడం, ఇన్ యానిమేషన్లో కిందకి వెళ్ళి డ్రాప్ పెట్టేసి 0.5 సెకండ్స్ స్కేల్ పెట్టండి. మళ్ళీ ఇంకొక ఫోటో ఇన్ యానిమేషను డ్రాప్లో 0.5 స్కేల్. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటో ఇన్ యానిమేషను కరెక్ట్గా ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకొని డ్రాప్లో డ్రాప్ అనే ఆప్షన్లో ఇన్ యానిమేషన్లో డ్రాప్ తీసుకోండి. డ్రాప్లో 0.5 సెకండ్ పెట్టండి. మళ్ళీ ఇంకొక ఫోటో ఇన్ యానిమేషను సేమ్ ఇందులో డ్రాప్లో 0.5 సెకండ్స్ పెట్టండి యానిమేషను. ఇట్లా మీ దగ్గర మీరు పెట్టిన ఫొటోస్ అన్నిటికీ ఇన్ యానిమేషను డ్రాపు 0.5 సెకండ్. మళ్ళీ ఇంకొక ఫోటో ఇన్ యానిమేషను డ్రాపు 0.5 సెకండ్. ఓకే, ఇట్లా అన్ని ఫొటోస్కి పెట్టండి. ఇన్ యానిమేషన్లో డ్రాపు 0.5 సెకండ్. ప్రతి ఫోటోకి ఇన్ యానిమేషన్లో డ్రాప్లో 0.5 సెకండ్ పెడుతున్నాను. ఇలా
ఫస్ట్కి వచ్చాను. మీకు ఫోటో కావాలంటే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచుకోండి. మీ ఫొటోస్ అన్నిటికీ ఇట్లా క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో అవసరమైతే పెంచుకోండి, అవసరం లేకపోతే వదిలేసేయండి, అది మీ ఇష్టం అండి. డెప్త్ కావాలనుకున్న వాళ్ళు ఇలా అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచుకోండి. ఓకే, అట్లా అన్నీ పెట్టుకొని లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక బ్లాక్ షాడో ఇచ్చారు డౌన్లోడ్కి. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది కొద్దిగా ప్లే చేసి ఇలా చివర పట్టుకొని కొంచెం పెద్దగా చేయండి. చేసి ఇక్కడికి పెట్టుకోండి, కొంచెం ఇలా జరుపుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్లాక్ షాడోని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఇచ్చిన లిరికల్ వీడియోని ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ ఓకే. బ్యాక్ వచ్చి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ కొంచెం పెంచండి డెప్త్ కోసం. కరెక్ట్గా ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మిడిల్లోకి ఇలా. ఇప్పుడు ఫస్ట్కి వస్తాను, ప్లే చేస్తాను చూడండి. మీకు ఇలా వస్తుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. లిరిక్స్ కానీ ఆ ఫోటో యానిమేషన్ కానీ మీకు డిఫరెంట్గా కనపడుతుంది, చూడటానికి కూడా యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు లిరికల్ వీడియో చివరికి వెళ్ళి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేసాం. ఇప్పుడు ప్లే చేస్తాను. క్రియేట్ చేయడం అయిపోయింది, చూడటానికి చాలా బాగుంది. చాలామంది కైన్ మాస్టర్ కావాలని అడుగుతున్నారు కదా. మన టెక్ అడ్వైజ్ అనేది ఇంకో ఛానల్ ఉంది, దాంట్లో వీడియోలో చెప్పాను అది ఎక్కడ దొరుకుతుంది ఏంటని పూర్తి సమాచారం ఇచ్చాను. ఒకవేళ మీరు ఆ వీడియోని చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింకే ఉంటుంది, అవర్ సెకండ్ ఛానల్ అని. అది చూసి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ వీడియోని చూసి కైన్ మాస్టర్ని పొందండి, మీకు పూర్తి సమాచారం దొరుకుతుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.